ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 128వ కీర్తన 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన చేతుల కష్టార్జితము మనము అనుభవించేలాగా దేవుడు చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, అయితే చిల్లు సంచుల్లో వేసినట్లుగా మన కష్టం అంతా వెళ్ళిపోతుందండి. దేవుడు మన కష్టార్జితాన్ని మన చేతులకు వచ్చేలాగా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే అది నిలబడాలంటే మనము అన్యాయంగా డబ్బులు సంపాదించకుండా, ఎప్పుడైతే దేవుని ఆదివారం అంటే పరిశుద్ధ దినాన్ని మనం ఆచరిస్తూ దేవుడు చిత్తానుసారంగా, దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞలు పెట్టాడో వాక్యానుసారంగా బ్రతుకుతూ మన కష్టము మన చేతికి వస్తుందండి. మనం ఎప్పుడైతే అన్యాయంగా ఒకరిని మోసం చేయాలి, ఒకరిని తొక్కివేయాలి, ఒకరిని ఏదో ఒక రూపాన వాడిని ఇబ్బంది పెట్టి వాడి దగ్గర ఉండే డబ్బులు లాక్కోవాలి అని మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో ఆ డబ్బులు ఎంత స్పీడ్గా మన చేతికి వచ్చాయో అంత వేగంగానే వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయండి. బైబిల్ గ్రంథంలో యోబు గారిని చూసుకున్నప్పుడు యోబు గారు ఆయన నీతివంతుడు, న్యాయవంతుడు. ఆయన ప్రార్థన చేసేదే కాకుండా ఆయన బిడ్డల చేత కూడా ప్రార్థన చేపించేవారండి యోబు భక్తుడు. ఆయన మొదట్లో కొద్దివాడి, అయితే తుదకు మహా అభివృద్ధి పొందెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు మహా అభివృద్ధి పొందాడంటే ఆయన ప్రార్థన చేసేవాడు, ఆయన నీతిగా న్యాయంగా జీవించేవాడు. దాన్ని బట్టి ఆయన ఏదైతే సంపాదించాడో ఆ సంపాదన చిల్లు సంచుల్లో వేయకుండా దేవుడు ఆ చిల్లు లేకుండా వాళ్ళకి ఆశీర్వదించేటట్లుగా దేవుడు చేశాడైతే యోబు గారిని పరిశోధించేదానికి సాతానికి అనుమతి ఇచ్చినప్పుడు యోబు గారి చుట్టూ దేవుడు కంచె వేశారండి. కంచె వేసినప్పుడు ఆ కంచెని ఒకసారి తీసి సాతానికి అనుమతి ఇచ్చినప్పుడు ఆ సాతాను యోబు గారిని శోధించిన తర్వాత యోబు గారైతే ఆయన భయపడలా, నా ప్రాణము, నా కంఠంలో ప్రాణం ఉంది అని ఎప్పుడైతే ఆయన అనుకొని నా దేవుడు అన్నీ ఉన్నప్పుడే కాదు ఏమి లేనప్పుడు కూడా నా దేవుడు నన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడని వాళ్ళ భార్య దూషించి వెళ్ళిపోయింది, వాళ్ళ స్నేహితులు దూషించి వెళ్ళిపోయారు, యోబు గారి బిడ్డలందరూ చనిపోయారు. ఆయన చిల్ల పెంకులతో తమ శరీరానికి ఉన్న కురుపుల్ని గీరుకుంటూ చాలా వేదనలో ఉన్నారండి. అలాంటి యోబు గారు దేవుడు బిడ్డలుగా మళ్ళా ఆయన్ని తను తాను నలగొట్టుకొని దేవుళ్ళలో ఎలా ఉన్నారో మనము యోబు గారిని ఒక రోల్ మోడల్గా తీసుకోవచ్చు. అప్పుడు యోబు గారిని దేవుడు 200గా ఆశీర్వదించాడు. కొన్ని పరిశోధన చేసేదానికి దేవుడు మన చేతుల్లో ఉన్న కొన్నిసార్లు తీసివేస్తాడు. ఎందుకు తీసివేస్తాడంటే మనకు మంచి కోసమే, మేలు కోసమే, ఆత్మీయ జీవితంలో ఎదిగేదాని కోసమే. కొన్ని మనకు అనుమతిస్తాడండి. శోధకుడికి అనుమతిస్తాడు మనము మంచిగా ఈ లోకంలో తీర్చిదిద్దబడాలని. బంగారము కొలిములో వేయబడిన తర్వాత దానికి ఒక రూపం వస్తుంది. మన జీవితంలో కూడా ఈ లోకంలో శ్రమల పాలైతేనే మనం ఒక దేవుడికి ఉపయోగపడే పాత్రలు అవుతాం. జిగట మట్టితో కుమ్మరు ఏం చేస్తారంటే ఆ జిగట మట్టిని బాగా తొక్కి బంక మట్టిలా చేసి దాన్ని మంచి ఒక పాత్రగా ఆయన చేతులతో చెక్కుకుంటాడు. మనల్ని కూడా మనం ఈ లోకంలో ఉన్నట్లుగా మనం ఈ లోకంలో దీవింపబడలేం. మనం నలగొట్టబడాలి, మనకు శ్రమలు రావాలి, బాధలు రావాలి, కష్టాలు రావాలి. అన్నీ వస్తేనే మనకు అన్ని రకాలైన ఎక్స్పీరియన్స్ మనం పొందుకున్న తర్వాత మనలాగా ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు అయ్యా ఈ సమస్యను ఇలా జయించాలని మనము చెప్పేటువంటి బిడ్డలుగా ఉంటాం. మనం ఎప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ రాకుంటే మన బిడ్డలకి అంటే ఆత్మీయ బిడ్డలకి చెప్పలేం. కాబట్టి దేవుడు మనకి అన్ని రకాలైన శ్రమలు మన జీవితాల్లో వస్తాయి. అదేవిధంగా వాటి జయించే శక్తి మార్గం కూడా దేవుడే చూపిస్తారండి. క్రైస్తవుల సేవకులు ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే దేవుడి దగ్గరికి వస్తే ఏ శ్రమలు ఉండవని అంటున్నారు. అది చాలా తప్పండి. దేవుడి దగ్గరికి వస్తే అన్ని రకాల శ్రమలు వస్తాయి. దేవుడికే వచ్చాయి శ్రమలు. దేవుడిని దూషించారు, ద్వేషించారు, దేవుని సిలువ మాని మీద ఎక్కారు. నువ్వు దేవుడు అని చెప్పినందుకు నేను మేము సిలువ ఎక్కిస్తున్నాను, దేవుడు దూషణ చేస్తున్నాడని. దేవుడు ఏమన్నాడు, నేనే నిజమైన దేవుడు అని చెప్పినా కూడా వాళ్ళు నమ్మకుండా వాళ్ళ ఆత్మనేత్రాలు గుడ్డితనం అయిపోయి వాళ్ళు అబద్ధాన్నే ప్రేమిస్తూ చెడ్డదాన్నే ప్రేమిస్తూ వాళ్ళు తప్పుడు మార్గంలోకి నడుస్తున్నారండి. దేవుణ్ణే వాళ్ళు లెక్క చేయకుండా
నేను దేవుడిని చెప్పిన వాళ్ళకి అర్థం కాకుండా సిలువేశారు. అందుకని దేవుడు సిలువలో 7 మాటలు పలికారండి. కాబట్టి మన జీవితాన్ని మనం దేవుడి మార్గంలోకి మనం నడిపించుకునే బిడ్డలుగా ఉండాలి. మన కష్టాలు దేవుడు దీవించాలంటే, మన శ్రమలు దేవుడు దీవించాలంటే, మనం దేవుని మార్గంలోకి నడవాలంటే, ఈ లోకంలో మనల్ని మనము పరిశోధించుకుంటూ పరీక్షించుకుంటూ మన జీవితాన్ని నలగొట్టుకుంటూ ఎప్పుడైతే దేవుని మార్గంలో మనం నడుస్తూ ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు. దీర్ఘాయుతో మనల్ని తృప్తిపరిచే దేవుడు అండి యేసుక్రీస్తు వారు. అబ్రహాం గారు చూసుకున్నప్పుడు ఆయనకు కూడా చాలా ఆస్తి ఉంది. అబ్రహాం గారు కూడా మంచి ఆస్తికి కర్త అయి ఉన్నారు. అలాంటి సమయంలో కూడా అబ్రహాం గారికి మెల్కీసెదెక్ అనే క్రమము చెప్పినప్పుడు కూడా దేవుడికి దశంభాగం తీసేవాడండి అబ్రహాం గారు. మనకి దేవుడు కష్టార్జితం ఇస్తున్నా కూడా మనకి సగానికి సగం ఇవ్వమని దేవుడు చెప్పటంలో 10వ వంతు ఇవ్వమని దేవుడు చెప్తున్నాడు. మనం 10వ వంతు కూడా ఇవ్వకుండా కొంతమంది వాళ్ళకి జీతాలు వచ్చినా కూడా ఆ ఖర్చులు పెట్టేసుకుంటున్నారండి. దేవుడు డబ్బుని దొంగతనం చేస్తున్నారు. ఎప్పుడైతే మనం అలా చేస్తామో మన కష్టార్జితము దేవుడు ఆశీర్వదించరండి. మొట్టమొదటిగా మనం దేవుడు ఆయనకి ఇవ్వాలి స్థానం. దేవుడు ఉద్యోగం లేకుంటే మనం సంపాదించే వాళ్ళమా? దేవుడు ఆరోగ్యం ఇవ్వకుంటే మనం సంపాదించే వాళ్ళమా? దేవుడు ఆయన కృప లేకుంటే మనం ఇంకా సజీవ లెక్కలో ఉండేవాళ్ళమా? అన్ని దేవుడి దగ్గర తీసుకొని మనం దేవుడికి ఇవ్వకుండా మళ్ళా మనం ఇబ్బందులు పడిన తర్వాత మళ్ళా దేవుడి దగ్గరికి వచ్చి మళ్ళా క్షమాపణ అడిగి ఇవన్నీ రొటీన్గా జరగకుండా మనం ఎప్పుడైతే ముందుగా దేవుడి పాదాలు పట్టుకుంటామో, అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, అయ్యా నా ప్రతి ఒక్క పాపాలు కడిగి వేయండి, మనం ప్రతిరోజు మన మనస్సాక్షిని కడుక్కుంటూ ఉండాలండి. ఎప్పుడైతే కడుక్కుంటూ ఉంటామో యోబు గారిని దేవుడు 2 అంతలుగా ఆశీర్వదించారు. మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని అనేక మంది 40 మంది భక్తులతో పరిశుద్ధపు గ్రంథాన్ని రాపించి మనకి ఇచ్చారండి. 66 పుస్తకం, 39 పుస్తకాలు పాత నిబంధన, 27 పుస్తకాలు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు స్వయంగా వచ్చి సువార్తలు ఇవన్నీ దేవుడు ఆయన మాట్లాడి ఆయన అనుభవించి ఆయన ప్రతి ఒక్క బిడ్డకి చెప్పిన మాట. మనల్ని మనం తగ్గించుకోవాలి. మన కష్టార్జితం అనుభవింపబడాలంటే మనము ఈ లోకంలో కష్టపడి సంపాదించాలి. అన్యాయం చేయకూడదు, నీతిగా న్యాయంగా బ్రతకాలి. మనకి ఏదైతే మన దశంభాగం దేవుడికి 10వ వంతు ఇస్తామో ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని మార్గంలో మనం నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, అయ్యా మా ప్రార్థన దయతో ఆలకించమని అడుగుచున్నాం. మంచి ఆలోచన దయచేయండి, బుద్ధిని దయచేయండి, వివేకాన్ని దయచేయండి. అయ్యా మా కష్టార్జితము మేము అనుభవించాలంటే దేవా, అయ్యా మొట్టమొదటిగా అయ్యా మీకు స్థానం ఇవ్వాలి. 10వ వంతు దశంభాగం అయ్యా మేము మనుషులకి ఇవ్వటంలో, సంఘ కాపర్లకి ఇవ్వటంలో, సంఘానికి కూడా ఇవ్వటం లేదా మీకు ఇస్తున్నామని విశ్వాసంగా వేసి మీకు ఇచ్చేదని సహాయం తెచ్చిన. మొదటగా మీరు మాకు ఉద్యోగాలు ఇస్తేనే, ఆరోగ్యం ఇస్తేనే వేసి ఉద్యోగాలు చేసి సంపాదించుకొని అది దొంగతనం చేస్తూ అంటే మీకు ఇవ్వకుండా వాళ్ళు ఖర్చులు పెట్టేసుకుంటున్నారయ్యా. వేసి ఇలాంటి పొరపాట్లు చేసే మనుషుల్ని మార్చండి దేవా. అయ్యా దశంభాగం అనేది మీ సేవకులకి అదేవిధంగా సంఘానికి వేసి ఈ లోకంలో ఉన్నటువంటి సేవకు ఉపయోగపడాలి. కానీ వాళ్ళ జీవితాలు మీరు ఇచ్చిన ఉద్యోగము మీకు కృతజ్ఞత లేకుండా, కృతజ్ఞత అర్పణలు చెల్లించకుండా వాళ్ళు డబ్బులు వాడుకుంటున్నారయ్యా, సహాయం దయచేయండి. అలా వాడుకుంటే చిల్లు సంచిల్లో వేసినట్లుగా వాళ్ళ డబ్బులన్నీ పోతున్నాయి. అది వాళ్ళు ఆలోచించుకొని మీ సేవలో ముందుకు కొనసాగే దానికి సహాయము దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృపలో మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీ సిలువలో పడిగిన మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నా వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి అని అన్నారు. మనుషులు ఎంతగానో మిమ్మల్ని బాధ పెట్టి దుఃఖపెట్టి హింసించినా కూడా మనుషులకి ఏం తెలియదని అన్నారంటే మీ ప్రేమ ఎంత గొప్పది, మీ ప్రేమ ఎంత అమూల్యమైంది, మీ ప్రేమ ఎంత పరిశుద్ధమైంది తండ్రి. అయ్యా మీ గొప్ప ప్రేమను బట్టి మీకు స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మొదటగా మీరు మమ్మల్ని ప్రేమించారు గనుక మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామయ్యా, సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. అదేవిధంగా ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి. యవన వయసులో కాడి మోటినందుకు మేలు, అది మోపిడి మాట యెహోవాయే కాబట్టి మీ కాడి మోసే మంచి మనసును దయచేయమని అడుగుచున్నాను. చనిపోయిన వారు గురించి అయితే మేము ప్రార్థన చేయటం లేదు కానయ్యా, వాళ్ళ బంధువర్గాలు, వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళ స్నేహితులయ్యా బాధపడకుండా మీరు ఆదరణగా వాళ్ళని కాపాడమని, గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే, వాళ్ళకి సహాయం దయచేయమని అడుగుచున్నాను. క్రైస్తవులు అయితే చనిపోయి
చనిపోతే ఎప్పటికైనా నిరీక్షణ ఉంటుంది, వాళ్ళని ఎప్పుడైనా చూస్తామని నిరీక్షణ ఉంటుంది. అన్యులకు అది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ నీటి బాప్తీసం తీసుకొని మీ మార్గంలోకి నడిచేదానికి సహాయం దయచేయండి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, వాళ్ళిద్దరు కలిసి ఐక్యంగా ఉండాలి. వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి. బిడ్డలు లేకుండా గొడ్రాలుగా ఉన్నటువంటి భర్తలకి, గొడ్రాలుగా ఉన్నటువంటి వారికి మంచి బిడ్డలను దయచేయండి. క్రీస్తు వంటి బండిపైన వేసి వాళ్ళ కుటుంబం కట్టుకునేదానికి సహాయం దయచేయండి. పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. కొత్త దయా కిరీటాన్ని ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. ఇలాంటి పుట్టినరోజులు అనేకం జరుపుకోవాలా. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు మనుషుల దయను వద్దిన దేవా, ముఖ్యంగా మీ దయను వడ్డిలేదని సహాయం దయచేసి మీ ఆత్మని దయచేయమని అడుగుచున్నాము ప్రభువా. అయ్యా, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవంతో నింపమని నచ్చని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి విరం చదువుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.